ఉపవాస ప్రార్థన మొదటి రోజు మనమందరూ దేవుడి సోదరి కూడి వచ్చారు. అందుకని దేవుడి స్తోత్రం. దేవుడు మంచి వర్తమానం మనకిచ్చింది కాబట్టి స్తోత్రము. కట్టబడిన గాడిదకి విడుదల జరిగినట్టుగా మనకు కూడా విడుదల ఈ రోజు జరగబోతున్నాం. అందుకని దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1 వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1 17. ఈదులు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చాంచల్యమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటితో మనము ప్రథమ వరముగా ఉండినట్లు. చాలు మనకు 17 వాక్యంలో చివరి మాట చదివితే చాలు. ఆయనకి ఏమి చాంచల్యత్వమైనది లేదు. అది అనేది నేను రోజు చెప్పడానికి రెడీగా ఉందండి. దేవునికి ఏం లేదు. చాంచల్యం అంటే చెప్పండి. చాంచల్యం అంటే ఎవరు చెప్పరు? నేను చెప్తాను. దేవునికి ఏం లేదు, చాంచల్యత్వము లేదు. స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే యోవేలు గ్రంథంలో ఒకటి చదవండి. నేను ఈ వాక్యంలోనికి వస్తుందండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16 వాక్యం చూడండి. 2 వాక్యం. త్వరగా యోవేలు 2వ అధ్యాయము 15-16. ఎంత చదివారు? నీకు వినపడలేదా? అంటే సియోనులో బాగా ఊదుడి. అంటే సియోనులు ఏం చేయాలి? బాగా అంటే సియోనులో తూరి అంటే బూర ఊదుడి. సియోనులు ఏం చేయాలి? బూర. ఎందుకు బూర ఊదాలి? సంఖ్యాకాండము 10 అధ్యాయము 1 వదిలి చూడండి. త్వరగా. అంటే ఈ బూర దేనికి? సమాజమునికి పిలువడ. ఇది యోవేలు గ్రంథం వినండి. అప్పుడు బూర దేనికి ఊదాలంటే నీ వినండి. సియోనులో బూర ఊదుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతి దినము నియమించి ప్రకటన చెయ్యుడి. జనులు అంటే సమాజములకి సమకూర్చాలి. సమకూర్చండి. సమాజం కూడుట ప్రతిష్ఠించుడి. అంటే మీ తెలుగులో లేదా? 15 వాక్యం ఒకసారి కూడా చూడండి.
అదే చదవలేదు. ఏంటి ఉపవాస దినం ఏం చేయాలి ప్రతిష్ఠించుడి. అంటే ఉపవాస దినములు ప్రతిష్ఠించడానికి సమాజములకి ఏం చేయాలి? బూర ఊది అందరిని సమకూర్చుడి. సమకూర్చాలి. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందా? బూర ఊది ఉపవాస దినములు అందరికీ ఏం చేయాలి? సమకూర్చాలి. ఇది అది మనసులో ఉంచుకొని ఎవరెవరికి పిలవాలి? 16వ వాక్యం చూడండి. జనులను సమకూర్చుడి. ఒకటి ఎవరికి సమకూర్చాలి? జనులు, విశ్వాసి. 2 సమాజ కూటము కీర్తించుడి. పెద్దలను వినిపించుడి. 2 ఎవరికి ప్రయోజనికాలి? పెద్దలంటే సంఘములు ఉన్న పెద్దలకి. కొందరు పెద్దలు రాదు, ఆదివారం మాత్రమే వస్తుంది. ఉపవాస ప్రార్థనకి రాదు, అది ఆదివారం మాత్రమే. పెద్దలు రావాలి. హలో, సమాజం రావాలి. 1 పెద్దలు రావాలి. ఇంకా చిన్నవారిని సైన్యబాణము చెయ్యు బిడ్డలను అక్కడ తోడ్కొని 2 చిన్నవాడికి తీసుకొని రావాలి. 3 సైన్యబాణము చెయ్యు బిడ్డలను తోడ్కొని. సన్నివానం చేసిన వాడికి తీసుకోవాలి. అంటే ఆయన అర్థం ఏంటి? సన్నివానం చేయడానికి వాడికి తీసుకోండి అంటే పాలు తాగిన తల్లి ఉంది పిల్లలకి. అంటే నా పిల్లలకి పాలు ఇవ్వాలండి, అందుకని నేను రాను అని కూర్చోకూడదు. ఆడు కూడా పాలు తాగిన పిల్లలకి తీసుకొని ఉపవాసం రావాలి. అర్థమైందో? సరే, ఇది చదవండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పిల్లలకు తీసుకొని రావాలి. స్తనపానం చేసిన వాడికి తీసుకొని రావాలి. ఇంకెవరండి? పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూడా రావాలి. అడే వివాహం చేసిన వాడు ఏం చేయకూడదు? ఎంజాయ్ చేయడానికి వెళ్ళకూడదు. ఏదో రోజు ఉపవాసం ఉందో ఆ రోజు అది తెలుసుకొని దేవుడి సన్నిధిలో ఉపవాసములు రావాలని దేవుడు వాక్యములు చదివించిన. 1 సంఘ రావాలి, 2 సంఘ పెద్దలు రావాలి, 3 పిల్లలు రావాలి, 4 స్తనపానం చేసిన వాడు రావాలి, 5 ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు రావాలి. ఈ ఉపవాస ప్రార్థనలు సంఘ బిడ్డలు ఉన్నవాడు, రక్షణ పొందినవాడు, మారు మనసు పొందినవాడు, చిన్న పిల్లలు పెద్దలు అందరూ సంఘములకు వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకు? దేనికి ప్రార్థన చేయాలి? ఉపవాసం చేస్తే ఏమవుతుంది? ఉపవాసం చేసుకుంటే ఏమవుతుంది? 25వ వాక్యం 25వ వాక్యం చూడండి. 25వ వాక్యం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత 25 అండి. వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను దొంగ పురుగులను పస పురుగులను చీడ పురుగులను మహా సైన్యమని పురుగులన్నీ తీసివేసిన సంవత్సరములకి అంటే ఉపవాసం చేసినాయి అంటే అర్థమైందంటే ఏది పురుగులు ఏదో తిన్నిపోయారో, ఏది సాలి పురుగులు ఏది పురుగులు తిన్నిందో, అది ఏది నష్టం కలిగిందో మరలా తిరిగి రావడానికి, మరలా నీ ఇంటికి మేలు రావడానికి, నీ కుటుంబమా దేవుడి సన్నిధిలో ఉపవాసం చేసిన ఏది నష్టం కలిగిందో అది నీకు తిరిగి నీ ఒళ్ళోనికి, నీ ఇంటిలోనికి, నీ పొలంలోనికి, నీ కుటుంబంలోనికి రావాలని దేవుడు కోరుతుంది. కాబట్టి నీవు ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు తెలియవచ్చు. ఉపవాస ప్రార్థన దానికి ఎవరెవరు తిన్నారు? మిడతల ఒకటి మిడతల, 2 గంగల పురుగులు అంటే పచ్చ పురుగులు, పసల పురుగులు, చీడ పురుగు 4. ఇదే దేవుని సైన్యం. ఈ 3 వ్యక్తి ఏమండి? దేవుని.
అది ఆ సైన్యములు వచ్చి నిన్ను ఏదన్నీ నీ పంట అన్ని నాశనం చేశారు కదా, నష్టం కలిగిన సంవత్సరములు నీకేం కలిగిందో అది తిరిగి ఇస్తాను దేవుడు. అలాగే చెప్పారు కదా. చివరి మాట ఏంటంటే చెప్పారు, తిరివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తున్నాను అంటూ ప్రార్థన చేసే ఉపవాస ప్రార్థన చేసే నష్టం కలిగిందని ఎంతమందికి అర్థమైందా? అందుకే ఉపవాస ప్రార్థన కూడా సరే అండి. మనము ఇక్కడికి రండి, యాకోబు పత్రికలకి రండి. 1వ అధ్యాయము 17వ వాక్యము చివరి మాట చదవండి. 15వ అధ్యాయము 1వ అధ్యాయము 17వ వాక్యం చివరి మాట. ఆయనకి ఏం లేదు. ఒకసారి కూడా ఆయనకి ఏం లేదు. చాంచల్యత్వం అంటే మీకు అర్థమైంది, అదే చెప్తారు. దేవునికి ఏం లేదు. అందరూ చెప్పండి, దేవునికి ఏం లేదు. చాంచల్యత్వం మనకుంటున్నట్టుగా దేవునికి లేదు. అంటే దేవునికి చాంచల్యత్వం అంటే దేవునికి మార్పు లేదట. ఏంటంటే గమనాగమనములు కలిగిన ఏ ఛాయ లేదు. అంటే ఆయన అర్థం ఇందే, దేవునికి ఏం లేదు. గమనపడ సూర్యుడు అస్తమనే ఉదయించినట్టుగా మార్పు వచ్చినట్టుగా దేవునికి ఏం లేదు. అవును, ఈ రోజు చెప్పాలి, నువ్వు సేవించిన దేవునికి మార్పు లేదు. అందరు చెప్పండి, మార్పు లేని దేవుడే. గట్టిగా చెప్పండి, నా దేవుడు మార్పు చెందలేవుడే. ఆయనకేమి లేదు. ఈ యాకోబు పత్రికలో ముఖ్యమైన ఏమంటే రక్షణ గురించి రాయండి. అందరికి ఏమండి రక్షణ గురించి చెప్తున్నారండి. ఏంటి రక్షణ? 2వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం అంటే శరీరములకున్న రక్షణ ఏంటండి? శరీర రక్షణ. శరీర రక్షణ అందరూ చెప్పండి, శరీర రక్షణ. రెండవది రక్షణ గురించి యాకోబు 5:20, 5వ అధ్యాయం 20వ వాక్యం. అంటే అక్కడే మరణము నుండి, అక్కడే ఇంగ్లీష్ చదువుతున్న సోల్ అంటే, సోల్ అంటే నీ ప్రాణానికి రక్షణ. ఒకటి నీ శరీరములకి రక్షణ, 2 నీ ప్రాణానికి రక్షణ. 3 యాకోబు పత్రిక 1 అధ్యాయం 21 వచనం చూడండి. 21 వచనం. అందుచేత ఆత్మరక్షణ. హలో, ఒక మనిషిలో ఎన్ని భాగం ఉంది? 3. 1 శరీరానికి రక్షణ, 2 ప్రాణానికి రక్షణ, 3 ఆత్మకి రక్షణ. స్తోత్రం చెప్పలేదు. నేను చెప్పిన మాట ఏంటంటే బాగా విని మనము దేవుని వాక్యంలో వెళ్ళాలి. స్తోత్రం. 1 నీ శరీరానికి రక్షణ, 2 ప్రాణానికి, 3 అది స్తోత్రం. 1 శరీరము, 2 ప్రాణం, 3 మొదటి మనకి రక్షణ ఎక్కడ దొరికింది? మనము శరీరం రక్షణ దొరకలే, మన ఆత్మకి రక్షణ దొరికింది. మనకి ఎక్కడ రక్షణ దొరికిందండి? అందుకే ఆత్మకి రక్షణ. ఆత్మకి రక్షణ పొందిన తోడుగా మన ప్రాణానికి కూడా ఏం కలిగింది? రక్షణ కలిగింది. అదే ఆత్మ రక్షింపబడిన దినములు మన ప్రాణం కూడా ఏమైందండి? సోదరు, ఇంకా ఎక్కడ రక్షణ పొందలేదు. శరీరములకి ఏం కలగలేదు. అందుకని నీ కోపపడిన కారణం ఏంటి? గొడవ ఆడిన కారణం ఏంటి?
చెప్పండి మీరు. అంటే రోగం రావడానికి కారణం ఏంటి? వేదన వచ్చిన కారణం ఏంటి? రక్షణ కలగల. ఎప్పుడు శరీరములకి రక్షణ కలిగిందంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడ సమయములో దేవుని బిడ్డల శరీరములో రక్షణ రక్షణ చెప్పండి, రక్షణ కలుగుతారన్నమాట. అప్పుడు రక్షణ కలుగుతున్నది. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పిన మాట, మార్పు లేని దేవుడు. దేవునికి ఏం లేదు, మనకు ఏముంది? మార్పు ఉంటున్నట్టుగా దేవుడు. ఎందుకు దేవుని మార్పు లేదంటే 2 తిమోథెయోసు పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. 2 తిమోథెయోసు 2వ అధ్యాయం 13. ఈ వాక్యం అన్ని రాసుకోవాలి, బైబిల్ మీరు అండర్లైన్ చేయాలి. ఆయన అంటే ఎవరు? యేసయ్య ఉండరు. ఆయన స్వభావములకి విరోధముగా. అదో స్తోత్రం చెప్పండి. మార్పు లేదని చెప్పిన కారణం అంటే ఆయన స్వభావములకి ఏం లేదు. ఎవరు చెప్పలేదు, ఆయన స్వభావములకి ఏం లేదు. మన స్వభావం ఈరోజు అక్క అక్క అక్క, చెల్లి చెల్లి చెల్లి, అమ్మ అంటే ఒక వారం తర్వాత ఇప్పుడు అక్క అక్క అక్క, చెల్లి చెల్లి చెల్లి, ఇంకేదైనా పిలుస్తుంది. ప్రేమ ఎక్కువ అయినప్పుడు అందరు ఇక్కడ లేనట్టుగా కూర్చుంటారు. ఎలాగ పిలుస్తుంది? ఆడికి ఏదైనా కలిగినాడు, ఆడితో ఏదో మనసులో ఏదో ఉంటే ఎలాగ పడతాడు? 24 గంటలు 24 స్వభావం. మీరు నా తోడుగా ఉన్నారు. 24 గంటలు మార్క్స్ కొంచెం తాగండి, నీ ముఖం చూడాలి, అప్పుడే నాకు కొంచెం అర్థమవుతుంది. నీకు తగిలి మార్క్స్ కొంచెం కిందకి నీ ముఖం కిందకేయండి, కింద అందరు కిందకే పర్లేదు. అప్పుడు నీకు తగిలిందా లేదా అంటే తెలియడానికి మాస్క్ తీసుకోండి. హలో, 12 గంటలు 12 స్వభావం. మా దేవునికి ఏం లేదు. మీరు చెప్పాలి, నా దేవునికి ఏం లేదు. ఓ గట్టిగా స్తోత్రం కాదు. నా దేవునికి స్వభావములు మార్పు లేదు. కానీ ఆయన మనసుకి ఏమొస్తుంది? మార్పు వస్తుంది. మనసుకి ఏమవుతుంది? నాకు కూడా ఉన్నారు దేవుని అంటే యెరెమీయా గ్రంథం. నేను చెప్పిన కరెక్టా లేదా చూడండి. యెరెమీయా గ్రంథం చూడండి. ఈ 15వ అధ్యాయం మొదటి వచనం చూడాలి. యెరెమీయా గ్రంథము. అప్పుడు యెహోవా నాకు ఇలాగా సెలవిచ్చును. మోషేయు సమూయేలును నా ఎదుట ఈ ప్రజలను దేవునికి ఏముంది? దేవుని స్వభావములు మార్పు లేదు, మనసుకి భయం అవుతుంది. అంటే నా మనసు ఏదమ్మా మనసు ఉంటుందట. అప్పుడు నేను చెప్పిన మాట ఈ రోజు మర్చిపోయి, మార్పు లేని దేవునికి స్వభావం మారదు, కానీ మనసు మార్చవచ్చు. అదేంటి అలాగ చెప్పడం? అలాగ చెప్పడం అండి. యోనా పుస్తకం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యోనా ఆ తోడుగా రావాలి, లేకపోతే మీకు అర్థం అవ్వలేదు. దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి పశ్చాత్తాపం
పశ్చాత్తాపడి అని రాయబడిన ఏంటంటే మీకు అర్థం అవ్వలేదు. దేవుడు పశ్చాత్తాపడని దేవుడు పాపం చేయలేదు. అక్కడ రాయబడిన ఉద్దేశం అంటే ఈ ప్రజల మీదకి వచ్చిన ఈ ప్రజల మీద దేవుడు నశింప చేయబోతున్నాడు. దేవుడు చెప్పారు ఏంటి, నినవేలు ఉన్న వారికి అందరికి దేవుడు ఏం చెయ్యబోతున్నారు, నిర్మూలన చెయ్యబోతున్నారని యోనకి చెప్పింది. యోన గారికి దేవుడు అక్కడికి పంపించారు. పంపించినప్పుడు ఏమంటే యోన గారు 3 రోజులు తిరిగి వాక్య ప్రచారం చేశారు. ఈ వాక్యం వినిన ప్రజలు మనసు మారింది. అప్పుడు దేవుడు మనసు మారింది. హలో, ప్రజలు మనసు మారినప్పుడు నా దేవుడు మనసు కూడా ఈరోజు మార్పు లేని దేవుడు మారుతాడు. ఇంకోకి శక్తి కలిగిన దేవుడు గట్టిగా దేవునికి స్వభావములకేం లేదు, మనసుకేం వస్తుంది. అంటే నీ ఏడిసినప్పుడు కూడా ఆడు మనసు మారుస్తుంది. నీ కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనసు కూడా. అందుకని యేసయ్య గురించి చెప్పిన ఒక మాట, ఆయన గురించి ఒక మాట ఉంది. ఆయన ఏం చేయాలి, కలవరపడింది. ఏంటంటే అర్థమైందని వచ్చాడు. దేవునికి ఏమొచ్చిందండి, ఎవరికి మనిషినికి చూసినప్పుడు మనసుకి ఏమొచ్చింది. ఓ ఈరోజు రాయగల సంఘ బిడ్డల గురించి, ప్రార్థన చేయని దేవుడి బిడ్డల గురించి, కన్నీరు కాచిన దేవుడి బిడ్డల గురించి, మార్పు లేని దేవుడు ఈ 3 రోజు ఒక్క మాట చెప్పి అదే చెప్తాను, మార్పు లేని అదే చెప్తాను. నీకేమంటే అర్థమవుతుందా అంటే, నేను చెప్పిన అర్థమవుతుందని మర్చిపోకూడదు. స్వభావముని ఏ సైకేం లేదు. అప్పుడు చూసిన దేవుడు ఇప్పుడు కూడా కదా, కానీ ఆయన మనసుకేమంది. ఎందుకనగా తెలుసా, ఆయన కలవరపడిన దేవుడు. హలో, నీ కన్నీరు చూసినప్పుడు, నీ ఒంటరిగా ఏడ్చినప్పుడు, హలో, నీ బాత్రూమ్కి వెళ్ళి ఒంటరిగా దొడ్డికెళ్ళి కూర్చి, ఎవరు కనబడల చోటలు కూర్చి దొడ్డికెళ్ళి కన్నీరు కాల్చిన ఓరో చుక్క నీరు అందుకని చెప్పిన చాంచల్యత్వం లేదు దేవుడికి. అంటే ఈ పాను తిరిగినట్టుగా దేవుడు తిరగదట. అదే కథలింపలేదు. చెప్పండి, నమ్మిన దేవునికి కథలింపలేదు. హలో, కథలింపలేదు. నీకు నాకు కథలింపు ఉంది, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకి కథలు నువ్వు నిలవడానికి కారణం
ఎరమే గ్రంథంలోకి తీరండి. ఒక మాట ఉంది అక్కడ. అది మనకి వేరొక విషయం. రెండవ అధ్యాయంలోకి రండి. ఎరమే గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. 11వ వాక్యం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనేనా? అన్యులు దేవతలు ఏం చేస్తుంది? అన్యులు ఏం చేస్తున్నా ఈ దేవతకి ప్రార్థన చేసి జరగలేకపోతే వేరే యొక్క దేవత దగ్గరికి వెళ్ళి మన దేవుడు అలాగంటి వాడు కాదు. మార్పు లేని దేవుడు. నీ మార్పు ఆడు మారడు. అన్ని తలకి ఏదైనా దేవుడు తిరగలేకపోతే వేరే దేవుడి దగ్గరికి వెళ్తుంది. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయనకు మార్పు లేదు, చాంచల్యత లేదు. ఆయన సంఘానికి ఈ రోజు తెలుసుకో. నీ నమ్మిన దేవునికి చాంచల్యత లేదు. దేవుడు మార్పు. మీరు అనుకున్నారు కంటే ఇప్పుడు దేవుడు మన వల్ల మా వంటి వాడు కాదు, మన వంటి వాడు కాదు. దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? మార్పు లేను దేవుడు. బైబిల్ కూడా అదే చెప్తున్నారండి. 102 కీర్తనము 27వ వాక్యం చూడండి. నా త్వరగా రావాలి మళ్ళీ వాక్యం. ఎందుకు ఈ వాక్యం? 102:27 అమ్మా. చెప్పండి. ఏకరీతిగా అంటే అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు అదే చాంచల్యత లేదు. అర్థమైంది? ఏకరీతిగా. స్తోత్రం. అంటే ఇది ఇదే వాక్యం ఎబ్రి పత్రికలు ఉండదు కూడా చూడండి. 1:12 వాక్యం చూడండి. ఎబ్రి పత్రిక 1:12 వాక్యం. ఏంటండి చదవేరు మీరు? ఆకాశం గురించి చెప్పుతున్నారు. ఆకాశము వస్త్రం వలన మార్చబోతున్నాం. 11 నుండి చదవండి. 11 నుండి చదవండి. అవి నశించును గాని నీవు నిలిచి ఉండవు. అవన్నీ వస్త్రము వలె అంటే ఆకాశం భూమి గురించే చెప్పుతున్నారు. భూమి ఆకాశం ఏమవుతుంది? భూమి నశించిపోతుంది. ఆకాశం ఏమవుతుంది? వస్త్రం వలన. మనం వస్త్రం ధరించి మన పని అయిన తర్వాత మార్చినట్టుగా మారిపోతుంది. తర్వాత కానీ ఆకాశ భూమి మారిపోతుంది. నేను మట్టు ఏకరీతిగా నిలబడిన దేవుడు. ఈరోజు 10 సంవత్సరములు చూడండి, ఆయనకే చాంచల్యం లేదు, ఏదో మార్పు లేదు. ఒకే రీతిగా నిలబడిన దేవునికి మనం ఆరాధన చేస్తున్నాం. ఇది మన విషయంలో మనకు దిగుతున్నారండి. ఎబ్రి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అంటే మెల్ల చదవమని. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే.
ఒకటి రీతిగా ఉన్నారంటే ఆయనకి ఏం లేదు. గట్టిగా చెప్పాలి. ఎవరికి? నీ నమ్మిన దేవునికి ఏం లేదు. నీకు మార్పు రావచ్చు, కానీ నీ నమ్మిన దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా. ఆయన అర్థమండి, మనకేముంది? 3 కాలాలు ఉంది. మనకేముంది? ఏ కాలం? భవిష్యత్తు కాలం, గతి కాలం. ఏంటండి గతి కాలం అంటే? గతి కాలం అంటే అలాగే చెప్పండి, జరిగిపోయిన కాలం. ఇప్పుడు ఇది వర్తమాన కాలం. ఇప్పుడున్న కాలం ఏదండి? వర్తమానం. ఇప్పుడు జరిగినది, జరిగి ఉన్నది. ఇంకా భవిష్యత్తు. అందుకని ఈ వాక్యం అక్కడ రాయబడి, నీకు 3 కాలం ఉంది, నాకు మాత్రం ఏం లేదు. నీకు 3 కాలం. మనిషినికి 3 విధ కాలములు చెప్పుతున్నారు. కాలానికి అధిపతి అయిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నిలబడిన దేవుడు. ఆ దేవుడికి మార్పు లేదు. అది నా యేసే క్రీస్తువే. ఈ కాలం 3, మనకందరికి 3 కాలం. 3 కాలం గదికాలం. యేసయ్య మన కొరకు ఏమైంది? చాలిపోయి బెది అయింది. ఏమంటే ఇప్పుడు మన గురించి పరలోకములు కూర్చి దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాము. ఇప్పుడు నీ ఇక్కడ ప్రార్థన చేసిన మునివే ఆయన అక్కడ కూర్చి ఏం చేసుకున్నారు? తండ్రి కుడి పాశములు కూర్చి మన కొరకు ఏం చేస్తున్నారండి? గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పలేదు. గట్టిగా మూడు. అది ఇప్పుడు ఎక్కడ పరలోకం సజీవుడిగా ఉన్నాం. స్తోత్రం. ఆ దేవుడు ఎలాగా ఉందండి? సజీవుడిగా నిలబడుతున్నారంట యేసయ్య. స్తోత్రం చెప్పలేదు. హలో, మరి దేవునికి ఏం లేదు, ఏ చాంచల్యత ఉంది అనగా చెప్పండి, ఏ మార్పు లేదు. నిన్న నీడు నిరంతరం ఒకే రీతిగా నిలబడినప్పుడు దేవుడు అండి, జీవం కలిగిన దేవుడు. ఏది కాలం ఆయితు అంటే గతి కాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఈ కాలంలో ఒకే రీతిగా నిలబడుతుంది. మనిషి ఎలాగంటే వాడుగా మొదటి సమూహలు చూడండి, 23వ అధ్యాయము 16 నుండి కిందకి చదవండి. మొదటి సమూహలు 23వ అధ్యాయము 16 నుండి కిందకి చదవండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నొగుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతడు అతన్ని బలపరిచెను. వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాన్ తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మాట అన్నా గొప్ప మాట ఏంటంటే మీరు విన్నారా? నా నాన్న నిన్ను పట్టబడడానికి ఉన్నాం, ఒక దినంలో నీ రాజుడు అవుతుంది, నేను ఉంది కదా, నేను చెప్పిన అదిలాగా ఉంది కదా. 16 వాక్యం చదవండి. ఎవరు తెలుసు? అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన
సౌలు నిన్ను పట్టుకొన జాలడు. ఉమ్. నీవు భయపడవద్దు. ఆ, నీవు ఇశ్రాయేలును ఆ. ఇశ్రాయేలుకు రాజు వగుదువు. చదవమ్మా. నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు. ఆ. నేను ఆ. నీకు సహకారిని అందో. వగుదువు. వాడు చెప్పారు, నాన్న పట్టుకోవడానికి ఉన్నారు, నీ భయపడకూడదు, నీ ఇశ్రాయేలీకి రాజు రాక నీకు నేనే అవుతాను, సహకారిగా ఉన్నారు. తర్వాత ఆ, తర్వాత ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొని తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాన్ తన ఇంటికి తిరిగి ఇప్పుడు వెళ్ళాడు. ఎలాగుంది? బలపరిచారు, భయపడకూడదని చెప్పారు, నేను నీకు సహాయంగా ఉన్నానని చెప్పారు, నిబంధన చేశారు. దావీదు ఇప్పుడు ఎక్కడ ఉంది? దావీదు వనములో నిలిచెను. ఈయన ఇంటికి వెళ్ళాడు. అంటే మానేజర్ అవసరం వచ్చినప్పుడు ఇంటికి పోతుంది. అరే నేను నీ తోడుగా ఉన్నామని, నీకు సహాయకారిగా ఉన్నామని చెప్పారు, నిబంధన చేశారు, బలపరిచారు, భయపడకూడదని మాట ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ సమయం వచ్చినప్పుడు దావీదు అటవిలో యోనాదాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకసారి మీ వెనకకి చూడండి. నీ ఇక్కడ కూర్చుని వెనక కాదు, గదిగాలములు జరిగిన ఇలాగా తోడుగా నీడుగా నీ తోడుగా నీడుగా నేను ఉంటామని చెప్పిన వాడు సమయం వచ్చినప్పుడు ఎక్కడ కనిపించలేదు. కానీ నా దేవుడైన యేసయ్య నిన్న నేడు నిరంతరము మార్పు లేదు. నీకు అర్థం అవుతున్నారు? నేను నీకు చెప్పినది అర్థం అవుతున్నాను తెలియదు. తోడే ఉన్నానని చెప్పారు, నిన్ను పట్టుకున్నాను చెప్పారు, బలపరిచారు, భయపడకూడదని చెప్పారు, నిబంధన చేశారు. దావీదుని తిరిగి ఒగిసి ఆయన ఎక్కడికి వెళ్ళారు? సొంత ఇంటికి వెళ్ళినప్పుడు తోడుగా ఉన్నవాడు తోడుగా ఉండడానికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయారు. మనుషులు మారిపోతా, దేవుడు మారదే. ఆయన ఎల్లప్పుడూ మన తోడుగా దేవుడు ఎల్లప్పుడు అంటే అంటే సభవేళ ఉన్నారు. కానీ ఇంకే ఎప్పుడంటే 46 కీర్తన మొదటి వచనం చూడండి. 46 కీర్తన 46 మొదటి వచనం చూడండి. త్వరగా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆ. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఓ! ఎల్లప్పుడు ఉన్న దేవుడు ఆపత్తు కాలం వచ్చినప్పుడు నమ్మదగిన బైబిల్ సరిగ్గా చెప్పబోలు, వాక్య సరిగా వినండి. ఎల్లప్పుడు తోడుగా ఉన్న చెప్పిన దేవుడు ఆపత్తు కాలం వచ్చినప్పుడు, వేపరి వచ్చినప్పుడు నమ్మదగిన వాడు ఎక్కడే? ఓ చెప్పండి. నీకు నమ్మదగిన, ఇప్పుడు యోనాదాబు ఎక్కడే? నమ్మదగిన సహాయకుడు కాదు, ఉన్నామని చెప్పింది. సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు. కానీ నా యేసయ్య నమ్మదగిన దేవుడే, సహాయకుడు. శ్రమదినములు వేదన కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, రోగం కలిగినప్పుడు, ఆపత్తు కాలంలో ఆపత్తు తోడే కాదు, ఏంటి ఆ వాక్యం నాకు అక్కడ నిలబడరా చెప్తున్నా. యోనాదాబు ఈ సమయంలో దావీదు తోడుగా ఏముండాలి?
సహాయకుడిగా ఉన్నాను చెప్పలేదు, సహాయకుడిగా. కానీ సాయంత్రం అయింది, సాయంత్రం అయినప్పుడు అడవిలో పడుకున్నాడికి ఆయనకి నీకంతా అర్థమవుతున్నాను. యాకోబు అడవిలో పడుకున్నప్పుడు అదే యాకోబు ఒంటరిగా ఆడి నాన్న ఇంటి నుండి పారిపోతున్నారు. దేనికంటే సహోదరుడు దాన్ని చంపడానికి ప్రయత్నించుతున్నారని అమ్మ చెప్పినప్పుడు మాట విని మామయ్య ఇంటికి అంటే 17 వయసున్న కుర్రుడు పారిపోతున్నప్పుడు అటవిలోనికి వచ్చి పడుకున్నప్పుడు ఎవరు కూడా తోడుగా లేదు. ఆ చోటలకి నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మార్పు లేని దేవుడు ఆ రాత్రి ఆయన దగ్గరికి దిగి వచ్చి ఆయన దగ్గరికి ఆ కఠినమైన చీకట్లు అతని లోపలే 4 గంటల గొప్ప దేవుడు అక్కడ దిగి వచ్చినట్టుగా అయితే సోదరం కష్టాలు దుఃఖాలు పెరిగినప్పుడు దేవుడే తోడే కాదు సహాయకుడు కాదు. ఆపత్కాలంలో సహాయకుడిగా వస్తుంది. తోడుగా ఉండే వాడికి రాదు. మనకి ఇప్పుడు ఏం కావాలి? హెల్ప్. ఇప్పుడు ఏం కావాలి? సహాయం అంటే హెల్ప్ కావాలి. అంటే హెల్ప్ అంటే అంటే నీ మరణ లోయలకి దిగినప్పుడు సహాయకుడుగా వచ్చారు. ఆ రోగములకి దిగినప్పుడు సహాయకుడుగా వచ్చారు. ఆ వేదనలు నిన్ను సహాయకుడుగా వచ్చారు. ఈ కన్నీరు సమయంలో ఆయన నిన్ను సహాయం అదుల బాగా గెలవాలా. యోసేపు జైలుకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్పింది, నేను యోసేపు తోడుగా ఉన్నానండి. ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? జైల్లోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఉడికి ఎక్కడ పడిందో తండ్రి కూడా అక్కడికి వెళ్ళారట. నీకు అర్థం అవుతుంది, దేవుడు నీ ఊహించిన దేవుడు కాదండి. ఆయన పరలోకంలో కూర్చున్న దేవుడు కాదు. నీకు సహాయకుడు వస్తా, నీ దగ్గరికి దిగి వస్తా, నీ కుటుంబంలోనికి దిగి వస్తా, నీ కన్నీరు వస్తుంది వస్తాడంటే ఏసై తోడుగా ఉండే శిష్యులు ఏసైకి పట్టుకున్నప్పుడు అందరూ ఏమైంది? చెదిరిపోయారు. పారిపోయింది. చెదిరిపోవడం కాదు. ఏమండి? నేను ఇప్పుడు మత్తయి సువార్త 26:56 అని చెప్పాను. ఒకసారి చదవని అదే కరెక్టా కదా అని చూడండి. మత్తయి సువార్త 27:26 అవునా? పీతరు ఏం చెప్పారు? ఎన్నిసార్లు చెప్పారు? పీతరు ఏం చెప్పారు? నేను నిన్ను. పీతరు ఎక్కడ పారిపోయింది. ఒక్కసారి ఆలోచన మనసు. వస్తామని చెప్పిన వాడు ఏమైంది? సమయం వచ్చినప్పుడు కొందరికి మీరు నీట్గా అంటే నేను పిలుస్తాను, వస్తాను చెప్పండి. సమయం వచ్చినప్పుడు రా. హలో, ఈరోజు వాక్య సరిగా విని నీ దేవుని యేసయ్య కఠినమైన వేదన కలిగిన సమయం మనుషుల కొరకు మరణించడానికి వచ్చి యేసయ్య తోడుగా వచ్చిన శిష్యులు ఏమైంది? పారిపోయినప్పుడు యేసయ్య నేను పారిపోగదమ్మా, నేను నీ తోడుగా, నీకు సహాయకుడుగా. హలో, మనము మనిషి వలన మారిపోతుంది. మనం నిలవడానికి ప్రాణి లేదు, శక్తి లేదు, మారిపోతుంది. కానీ దేవుడు మాత్రము సహాయకుడుగా ఆపత్కాలంలో
యోబు జీవితంలో అలాగే జరిగింది. యోబు కూడా, యోబుకి కష్టములు సమస్యలు వచ్చినప్పుడు ఏమైంది? విడిచిపెట్టారు, అందరు విడిచిపెట్టారు. భార్య కూడా ఏమైంది? బైబిల్ అలాగే చెప్తున్నారు. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 19:13 వాక్యం. మీరు చదవలేకపోతే నేను ఇప్పుడు చెప్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము. ఆయన మది చాలు చాలు. ఎవరండి? సోదరి జనం ఎప్పుడు ఏమైంది? ఈ సోదరి జనం ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి? ఈ సోదరులు ఎప్పుడు కావాలి మనకు? కష్టమైనప్పుడు కావాలి. ఫంక్షన్ చేసినప్పుడు కొద్ది అక్క నేను బాధపడతానని నీకు చెప్పలేదు. ఫంక్షన్ జరిగినప్పుడు ఏదో ఒక బిందులు పట్టుకొని వచ్చి నేను నీ కొరకే, అప్పుడు మనకు ఎందుకు అవసరం? అప్పుడు ఆ టైంలో మనకు అవసరం లేదు. ఏ టైంలో మనకు అవసరం? అదే ఆపత్తు కాలంలో మనకేం కావాలి? ఇప్పుడు యోగులు ఎన్ని నష్టమైంది, పిల్లలు 10 పోయింది, ఆస్తి పోయింది, శరీరం పోయింది, తోడుగా ఉండడానికి తోడుగా ఉన్న ఫ్రెండ్స్ కూడా పోయింది. ఆ టైంలో కావాలంటే ఎవరే సోదరులు కావాలి. అయ్యో రాయగల సంఘం బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన నేను చెప్పిన మాట ఏంటంటే, మార్పు లేని దేవుడు, దేవుడు నీకు సహోదరుడుగా, అమ్మ, తల్లిగా, చెల్లిగా, ఓ దేవుడు నీకు ఎలాగ ఉంటాడు? పెద్ద అన్నయ్య వాళ్ళ వాక్యం నేను చెప్తున్నాను. అన్ని వాక్యం కనిపించి చెప్పిన సమయం లేదు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం, దేవుడు మనకు పెద్ద సహోదరుడుగా. 2, దేవుడు మనకు అమ్మ. వాక్యం ఉంది, దేవుడు మనకు అమ్మ. 2, 3, దేవుడు మనకు నాన్న. స్తోత్ర. దేవుడు మనకు ఎవరండి? అమ్మ, నాన్న, సహోదరుడిగా. ఓ ఇంకేం కావాలండి? మార్పు లేని దేవుడు, అమ్మగా, నాన్నగా, సహోదరుడిగా. మనం ఒక పాట పాడుతున్నారా ఆరాధనకి? ఏ పాట? ఏ పాట? ఈ ఏ పాట అండి? మన పాటను పాట మర్చిపోయారా? వందనాలయ్యా. ఏంటది? ఆ పాటలో ఒక చరణం ఉంది. ఏ చరణం అండి? అది కాదా? తల్లి అంటే తల్లి, తండ్రి, సహోదరుడిగా మమ్మల్ని ప్రేమించిన దేవునికి వందనాలు. ఈ పరిశ్రమ నేను వాక్యం చెప్పినప్పుడు, ఈ రోజు నీకు డాక్టర్గా ఏసయ్య నీ దగ్గరకు వస్తా. మార్పు లేని దేవుడు ఒక డాక్టర్గా ఈ ఇంటికి ఒంటికి వచ్చి స్వస్థపరచడానికి ఆయన మార్పు లేని దేవుడు సహోదరుడిగా. దేవుడు చెప్పారండి, ఇదక్క నేను వాక్యం అండి చెప్పారు. నేను ఇప్పుడు చెప్పిన డాక్టర్ అంటే దేవుడు వాక్యంలో చెప్తున్నారు. మత్తయి సువార్త 9 మీరింటికి చదవచ్చు.
స్తోత్రం. దేవుడు మనకెవరు? వైద్యుడు. వైద్యుడు అంటే డాక్టర్ అండి. రోగ సమయాన్ని డాక్టర్. కొందరు చెప్తున్నా నాకు అన్నయ్య ఉంటే అనగా అన్నయ్య ఉంటే చెప్పండి, నాకు అన్నయ్య ఉంటే నాకు ఇలాగా కలగదని చెప్తున్నారు కొందరు. దేవుడు నాకు అన్నయ్య లేదు అంటే దేవుడు చెప్తున్నా నేనే నీకు అన్నయ్యరా, నేనే నీకు అన్నయ్యరా. మార్పు లేని దేవుడు నీకు అన్నయ్యరా, నేను నీకు డాక్టర్. ఆయన దేవుడు మనకు అమ్మ. అమ్మ లేని వాడికి దేవుడు అమ్మ. అమ్మాయి ప్రేమ నీకు చూపిస్తాడు. దేవుడు మనకి నాన్న ఏంటి? నాన్న ప్రేమ చూపిస్తాడు. అది మాత్రం కాదు, దేవుడు మనకు భర్త, యజమానుడు. భర్త లేని వాడు ఇశ్రాయేలే, నేను నీకు భర్తగా ఉన్నానని, నీ అనాథలు కాదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘాలకి భర్తగా చెప్పుతున్నాడు. మార్పు లేని దేవుడు, నాన్న, అమ్మల, అన్నయ్య, వైద్యుడా, మలాకి 3వ వాక్యం. మలాకి పుస్తకం 3వ వాక్యం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హలో, ఎవరండి? యాకోబు సంతతి వారైన నేను మార్పు లేనివాడను. స్తోత్రం చెప్పండి గట్టి. ఎవరికి చెప్తున్నారు? యాకోబు ఎటువంటి వారండి? యాకోబు స్వభావం చెప్పండి. ఒకటి నానికి మోసం, ఒకటి అన్నయ్యకి చేశారు, 2 3 మామయ్య. అన్నయ్య దగ్గరే, నాన్న దగ్గరే మోసం, నాన్న దగ్గర మోసం. తర్వాత ఎవరి దగ్గర? మామయ్య దగ్గరికి. స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు, నీ స్వభావం చూసుకుంటే నీ మోసగారుడు, కానీ నీ లయం అవలే. నువ్వు నేను, మనం అందరూ, నువ్వు నేను లయము కాలేదు. కారణం స్తోత్రం, స్తోత్రం. ఎందుకు లయమైపోతానని ఊరు వాళ్ళు చెప్పింది, కానీ మనం ఏమవలే. దేవుడు మార్పులేదు కాబట్టి, నిరంతరంగా నిలబడిన కాబట్టి, నిన్న నేడు నిరంతరంగా ఒకే రీతిగా ఉంది కాబట్టి ఊరు వారందరూ అనుకున్నారు ఈడు లయమైపోతా, ఈ కుటుంబ నాశనం అయిపోతా, ఇదే 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 లయం అవుతుందా?
హలో హలో ప్రైజ్ హలో ఏంటండి ఒక వాక్యం కూడా చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. యెషాయి మొదలు మొదలుకొని యెషాయి మొదలో నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎగిసి స్తోత్రం. కొందరు అనుకున్నారంటే ఈ చెట్టు ఇంకా చిగురు పుట్టను అయిపోతారు. కొందరు చెప్పారు కదా, తిరిగి ఈ రోజు చెప్పు అడుగు చూసి, మార్పు లేని దేవుడు నాకున్న కనుక వేరు నుండి వేరు నుండి వేరు నుండి వేరు నుండి నీ సిగరపోతున్నా. ఇది నాశనం కాదు, ఇది నాశనం కాదండి, ఇది నష్టం అవదండి. ఈ చెట్టు పైన పోయింది కానీ, చెట్టు పైన నరికింది కానీ వేరు అది తీరడానికి మార్పు లేని దేవుడు ఉండగలగా. ఎక్కడ నరికిపోయిందో ఆయన కింద ఈ చెట్టు నరికినప్పుడు ఆడ అనుకున్నారంటే పైన నరికితే మొత్తం ఏమవుతుంది, పోతాను. కానీ మార్పు లేని దేవుడు ఉన్న కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నారంటే పైన నీ నరికిన వాడు కానీ కింద నుంచి వచ్చిన కనిపించదు. ఈ రోజు మనం చెప్పకూడదు పైన నిన్ను నరకబడింది కానీ కింద ఏదో జరుగుతుంది. మొత్తం చెప్పడానికి పర్లేదు కదా. మార్పు లేనిది స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటో దేవుడు బిడ్డలారా మీరు ఎప్పుడు కూడా ఊహించండి. ఇది ఇది వలన నాకు ఇంకా అలాగే నీ ఊహించి మనసులో నాకు ఇంకా దావీదు చచ్చిపోయినప్పుడు అందరూ చెప్పరు ఇంకా శిఖరం రాదట. దావీదుని కంటే దావీదు కుమారుడని యేసయ్య వస్తాయి రాసి. ఈరోజు దేవుడు బిడ్డలు తెలుసుకో, ఇది నీ అందం కాదు, ఇది నీ అందం కాదు. దేవుడు మార్పు లేని దేవుడు నీకున్న కాబట్టి ఇప్పుడు నీకు జరిగినది నీ అందం కాదు, అందం కాదలే. ఎందుకు అందం కాదని ఆయన గురించి ఒక మాట ఉంది, అల్ప ఆయన అర్థం ఏంటండి, అల్ప మీద ఆది అందం మొత్తం ఆయన. స్తోత్రం. మార్పు లేని వాడు ఆది అందం మొత్తం ఆయన. ఇది నీ అందం కాదు. అందరు బయట నిన్న చూసి చెప్పని ఇది అందమే కానీ ఇది అందం కాదమ్మా. ఒక సిగిరింప సమయం ఆయిందే. నీ కుటుంబానికి కొన్ని సిగిరింపు రావడానికి సమయం ఆయిందని నేను చెప్పుకుంటే కొట్టిన వాడికి యేసయ్య ఏం చూపించాడు, కొట్టిన వాడికి ఆయన వీపు చూపారు. ఆయన కొట్టిన వాడికి ఏం చూపారు, ఆయన వీపులు కొట్టినప్పుడు మనకు విడుదల.
హలో, నేను చెప్పిన నీకు అర్థమవుతున్నారా? నీకు కొట్టినప్పుడు అది నీ విడుదల, నీకు వేదన కలిగినప్పుడు అది నీ విడుదల. కన్నీరు పెరిగితే అది విడుదల. కన్నీరు పెరిగితే దాని డబ్బులు అర్థమవుతుంది. ఏమండి, ఒలువు కాయ ఏమంటుంది? పిక్కలకి ఏం చేసి నొక్కుతాను. నొక్కినప్పుడు ఏమొస్తుంది? బయటలు ఉన్నవారు అనుకున్నారు గోగులు ఒలువు పిక్కలకి నొక్కినప్పుడు అది పోయిందన, కానీ నొక్కినప్పుడు నూనె బయటికి వస్తుంది. నీకు వేదన కలిగినప్పుడు ఒక్క కార్యం మర్చిపోకూడండి. ఏదో గొప్ప కార్యం నీ జీవితములు, నీ కుటుంబములు, నీ ఇంటిని జరగడానికి ఉంది. కాబట్టి ఇదే ఈ వేదన, ఈ కష్టములు, ఏ దుఃఖము ఈరోజు కొన్ని నేను అడిగారు కదా, ఎందుకు ఇంత బరువు, ఎందుకు ఇంత వేదన? ఆయన అర్థం అంటే నిన్ను నొక్కితే నీలో నూనె బయటకు, ఆ నూనె వలన చాలా ఇంటిలో వెలుగు కనిపిస్తుంది. నొక్కండి. కొందరి జీవితంలో వేదన కలిగిన జీవితం, ప్రయాసము, నిరాశ కలిగిన జీవితము, నీ వేదన పడుతున్నది, జరుగుతున్నది. వేదన పెరిగినప్పుడు ప్రసవ జరుగుతుంది. వేదన ఎక్కువ పెరిగినప్పుడు ప్రసవ జరుగుతుంది. ఏదో బిడ్డ కన్నబోతున్నా, మన జీవితంలో కష్టములు పెరిగినప్పుడు ఏదో అద్భుతం జరగబోతున్నా, ఏదో మేలు మన ఇంటికి రావడానికి మార్పు లేదు. ఒక విషయంలో నీకు వేదన ఎక్కువ ఉందా, ఏదో అద్భుతం జరుగుతుంది. అది కరెక్ట్. ఈ రోజు రాసి ఉంచుకో, ఉపవాస ప్రార్థన. కన్నీరు ఎక్కువ ఉంటే ఆనందం వస్తుంది. అన్న ఎక్కువ కయడిసి దొరికినప్పుడు ఎవరికి దొరికింది? అమ్మ కన్నీరు వల్ల సమూయేలు దొరికింది. సమూయేలు ఆనాడు యాజకుడు, రెండు ప్రవక్త, 3 యాజకుడు, సారీ మన న్యాయాధిపతి. 1 న్యాయాధిపతి, యాజకుడు. అమ్మ కన్నీరు పడిన కాబట్టి కుటుంబకు 3 విధములుగా అధికారం ఆయన చేతికి వచ్చింది. మార్పు లేని దేవుడు నీకు తోడుగా ఉంటే ఈ రోజు నీ రాసి ఉంచుకో. నీ కన్నీరు, నీ వేదన, నీ ఏడుపు ఏడుపిన ఎవరైనా అమ్మాయి ఉంటారు, భయపడకూడదు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, మార్పు లేని దేవుడు ఉన్నది. అందుకని యాకోబు కుమారుడరా మీరు లయమావలే, మనం లేమావ. ఎందుకంటే ఏదో చిన్న జరిగిందండి, అది మన అనుకున్నారు, మనము లయం అయిపోతానని. దేవుడు చెప్పుతున్నారు, యాకోబు కుమారుడారా నీ లయమావదు, నేను మార్పలేని దేవుడు. మన కొత్త నిబంధనలకి వస్తాయి. వాక్యంలో మత్తయి సువార్త 17:8 చూడండి. మత్తయి సువార్త 17:8. వారు కన్నులెత్తి చూడగా యేసు తాను మరి ఎవరునూ వారికి కనబడలేదు. కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఈ సంఘటన మీకు అందరికీ తెలిసింది. మత్తయి సువార్త 17:8. యేసు ఎత్తైన చోటకి
ప్రార్థన చేయడానికి వెళ్ళింది. అవును కదా, అలాగే కదా అని మొదటి వచనం చదవద్దు. ఎక్కడికి వెళ్ళారండి? ఎత్తైన చోటకి. ఎవరికి తీసుకొని వెళ్ళారు? యాకోబు, పేతురు, యాకోబు, పీతరు, యోహాను, స్తోత్రం 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 చెప్పండి. ఎత్తైన చోటకి ముగ్గురికి తీసుకొని వెళ్ళారు ప్రార్థన చేయడానికి. యేసు ప్రభు ఎత్తైన చోటలు ప్రార్థన చేయడం ముగ్గురు. ఈ ముగ్గురు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేసుకున్నారు యేసయ్య కలిసి. ప్రార్థన చేసుకున్నారు. ఏం జరిగిందంటే రూపాంతరం పోతారు. ఇది మధ్యలో ఏదో ఒకటి జరుగుతుంది. ప్రార్థన మధ్యలో జరుగుతుంది. అది ఎవరికి తెలియదు. యాకోబు, పీతరు, ఏటి అది? గలాతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. గలాతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు చదవలేకపోతే నేను చెప్తాను. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుటకు పేతురును సామర్థ్యము కలుగజేసిన వాడే. అన్యజనులకు అపోస్తలుటకు నాకును సామర్థ్యము కలుగజేయునని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు ఓ స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన కొంత పైన ప్రార్థన రాబోకు దినములు ఏమవుతున్నారు? చెప్పండి చెప్పండి. రాబోకు దినాలు ఏమవుతుంది? సంభవముగా ఎంచబడిన ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఇక్కడ చేసినప్పుడు నీ యొక్క రాబోకు దినములు నిన్ను దేవుడు ఏం చేయబోతున్నా అది పీతరు యోహాను గారికి తెలియదు. Yes. ఈ ప్రార్థన ఇక్కడ జరిపించినప్పుడు, ఇక్కడ ప్రార్థన చేయనప్పుడు కొందరు తెలియలేదు ఏం జరగబోతున్నారు. కానీ ఈ ఉపవాస ప్రార్థన తర్వాత రాబోయే దినములు నిన్ను దేవుడు స్తంభంగా మార్చబడడానికి ఎత్తైన తోటలో నిన్ను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి ఉడవల కందల రీగవల వెగలగల. Yes. ఈ ప్రార్థన ఇది పీతరు, యోహాను గారు, యాకోబు తెలియలేకపోయింది. మమ్మల్ని ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ముగ్గురికి ఏం చేయబోతున్నారు. ఆయనకి మాత్రం కాదు, జయించిన వాడు అందరూ స్తోత్రం. నీ జయిస్తున్నా అనుకో, నీ కూడా స్తంభంగా మారు. స్తంభం అండి, స్తంభం అండి, స్తంభం అండి. స్తంభం దేనికి? నీరా స్తంభం దేనికి? ఈ ఇంటికి పడిపోకుండా నీ వలన కొందరికి ఏమవుతారు లవణపతి అంటే ఆ స్థితిలోకి దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అది మార్చాలంటే ఎత్తైన చోటకి వెళ్ళాలి. ఆ ప్రార్థన ఎక్కడ జరిగింది, ఇక్కడ ఏమవుతుంది? రాబోయే దినములో పీతరు, యాకోబు, యోహాను వలలో అందరికి ఏమవుతున్నారు? లేవనెత్తిన బిడ్డలుగా మార్చే. నా విషయం అది కాదు. వారు లేచినప్పుడు 8 వాక్యం యేసయ్యకి వారు కనులెత్తి చూడగా వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప వారినంటే వారండి పీతరు, యోహాను, యాకోబు. అదే వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును ఆయన ముందుకు ఎవరు వచ్చింది? ఏలియా, మోసేయు,
స్తోత్రం. ఏలియా మోషే వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇది ఏలియా గారు మోసగారు ఏం చేశారు? మాట్లాడిన దిగేశారు. ఎప్పుడు ఇది అనుకున్నారంటే వెంటనే ఈడు కొనగకూడదు. కొనుగడ వాడు లేచి నిలబడండి. మీకే ప్రోడదు. మనకు షుగర్ ఉంది, నేనేం తినలేదు. షుగర్ ఉన్న వాడికి ఎక్కువ నిద్ర వస్తుంది. షుగర్ ఉంది కాదు, మీకేం ప్రోడలేదు కదా, తినకుండా వచ్చేది. తెల్లవరి ఒక టీ ఇచ్చారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, తర్వాత ఒక టీ ఇచ్చారు, తర్వాత నీళ్ళు తాగలేదు. అంతే. అందుకని పాండ్రెడ్డి కిందకి వెళ్ళిపోతున్నది. పైకి హలో, నీ మనసు మారదు ఈ విషయంలో. పీతరు యాహన్న గారు కన్నెత్తి చూశారు. ఎవరికి? బాకీ ఉన్నవాడికి. వచ్చిన వాడు అందరూ ఏమైంది? ఈ పీతరు బెటర్ చేశారు. దేవా నీ కొరకు నేనేం చేస్తున్నావు? మూడు పర్ణశాల అంటే మన 3 గూడాలు కడుతున్నారు కదా. ఎవరికి? 1 ఏసైకి, 1 2. ఎందుకంటే ఈయన చెప్పిన కారణం ఏంటంటే తెలుసా? మోస అంటే నీళ్ళకేం చేశారు? ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? 2 పాయలు కదండి, రక్తం మార్చారు. నీళ్ళకేం చేశారు? ప్రార్థన చేయడం నీళ్ళు మొత్తం ఏమైంది? ఏలియాను ప్రార్థన చేయనప్పుడు ఆకాశం నుండి అగ్గి వర్షం పడిన పెద్ద విషయం. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని ఎక్కడికి బలిపీడ మగిలి పోయితే అటువంటి వాడు ఈ చర్చికి వస్తుంటే నీ కన్ను ఎవరి మీద ఉంటా? అద్భుతం చేయి. నీ చెప్పిన బాగా సరిగా విని వెళ్ళిపోయి. ఈ రోజు పరిశుద్ధాలు ఒక్కడు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మోస ప్రార్థన చేసి ఉంటగా నీళ్ళు మొత్తం రక్తం. ఏది వారు ప్రార్థన చేసినప్పుడు అగ్ని అన్ని ఏమవుతుంది? ఆ 2 దైవదాసు నీ చర్చకు వచ్చినందుకు నీ కన్ను ఎవరి మీద వస్తుంది? ఈ రోజు నేను నీకు అడుగుతున్నాను, వారి మీదకే నీ కన్నా? అద్భుతం చేయని వాడి దగ్గరకే కన్నా యేసయ్య మీద కన్నా? చెప్తానండి. హలో, స్తోత్రం. అద్భుతం చేసిన వాడు ఇద్దరు వచ్చి అక్కడ నిలబడినప్పుడు ఈయనేం చేశారంటే యేసయ్యకి చూడకుండా మొక్కిగా ఎవరికి చూడరు. మనకున్న కొందరికే చూడ. ఆడ మారిపోతానమ్మా. ఒక మేఘం వస్తే ఈయన మాత్రం మేఘం గాని, వరదలు గాని, ఎండ గాని ఏమొచ్చినా గాని యేసయ్య మాత్రమే ఏం లేదు. అందరూ చెప్పండి, నా కన్ను యేసయ్య నుండి మారదు. కన్ను బండి మీదకి మారిందా? కన్ను బండి మీదకి మారిందా? కన్ను ఇంటి మీదకి మారిందా? కన్ను బంగారం మీదకి మారిందా? కన్ను ఎక్కడ పడిందా? బంగారం మీదకి పడిందా? కన్ను ఇంటి మీదకి పడిందా? కన్ను ఆస్తి మీదకి పడిందా? అది అన్ని మారిపోతారయ్యా. హలో, ఇంటి ఇల్లు పాడైపోతుంది, బండి పాడైపోతుంది, బంగారం పాడైపోతుంది. అది అన్ని మార్పు చెందుతారు కానీ మార్పు మీ కన్ను యేసయ్య వశములోకి
లేని కాబట్టి స్తోత్రం. ఇది బంగారం అంటే బైబిల్ చెప్తున్నారంటే అదంటే ఏంటి తెలుసా? బంగారం ఎవరింటి లేదని చెప్తారా? మాకు జయమైంది క్యాచర్ చేయను ఉంది. జయమైంటిని వాక్య పరిచయం చేసినప్పుడు చెప్పారు, ఒక మాట చెప్పారంటే నీ లోపల మనిషికి అందం కావాలట. లోపల మనిషికి అక్కడ అందం లేకుండా బయట మొత్తం అందం. చలో తండ్రి నేను అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి కొంచెం వస్తుంది భయపడుతుంది. 1 పీతరు 3వ అధ్యాయము 6వ వాక్యమా చూడండి. 1 పీతరు 3వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా ఈయన లోపలి ఉన్న విషయం చెప్పదు. లోపలి శక్తి పొందాలి, లోపల మనిషిని బలపడాలి. లోపల మనిషికి ఏముండాలా? ఏముండాలండి? అంతరంగా మనిషిని అక్కడ కింద ఉంది. తెలుగులో మూల భాషలో ఉందా? మూల భాషల కింద ఉందా? చూడు. ఇంకా చెప్పండి. అంతరంగ పురుషుడికి ఏముండాలి? అది లేకుండా డెకరేషన్ మొత్తం. ఇక్కడ ఒక కన్నం, ఎక్కడ ముక్కులు ఒక కన్నం, ఇంకా ఈ చెవిలో ఒకటి కాదు, ఇక్కడే ఒకటి, ఇక్కడే ఒకటి. హలో నా తోడుగా రావాలి. ముక్కులు ఒకటి, చెవిలో ఒకటి, ఇంకా చెవిలో ఒకటి, 2 ఇన్ని అక్కడ యావద్దావు. తర్వాత బొట్టు, ఏమండి? ఓకే. తర్వాత వెనకలు ఏముంది? అదేం పువ్వు అండి? కనకాంబరం కాదు, అది కాదు. మంచిది మళ్ళీ పువ్వు 20 రూపాయలకి అది కూడా కట్టేసి, అమ్మా దేవుడు నీ పైన చూడలేదు. పైన నీకున్న అలంకారం దేవుడు చూడలేదు, లోపల ఏముండాలి? అటువంటి స్త్రీలకి దేవుడు వెతుకుతున్నాయి. అటువంటి పరిశుద్ధ స్త్రీలని రాయబడి ఉంది. బయటి అలంకారం ఉన్న వారికి ఎవరు ఏం చెప్పలేదండి? పరిశుద్ధమైన స్త్రీ అని చెప్పలేదు. ఉందా? నేను చెప్పలే, కరెక్టా? ఉందా? చదవండి అమ్మ గారు. పరిశుద్ధ స్త్రీకి ఎక్కడ అలంకారం చెప్పండి? అక్కడ పాత చర్చికి వచ్చినప్పుడే బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది. సోదరు ఎప్పుడైనా చెప్తానండి, పరిశుద్ధ స్త్రీలకి ఉన్న అలంకారం లోపల అదేంటి? మృదుట. ఏంటండి? మృదుట. ఇంకేంటి? సాధువైన. ఇదే అలంకారం వాడికి. బయటి అలంకారం అనేవాడికి మనిషిని చూపించడానికి, నాకు ఈ బంగారం ఉన్నది అని అది ధరించినప్పుడు లోపల అలంకారం లేకపోతే నీ జీరో. బయట అలంకారం నీ జీరో, లోపల అలంకారం ఉన్నవాడు హీరో. పరిశుద్ధ చెప్పండి. నేను పరిశుద్ధ స్త్రీ అని చెప్పండి. నీ చెప్పండి. నీ పరిశుద్ధ పురుషులని. పరిశుద్ధ స్త్రీ అని చెప్పినప్పుడు అలంకారం ఉండకూడదు. స్తోత్రం. ఈ వాక్యం కరెక్ట్ గా చెప్పడం నాకు బాగా ఇష్టం అండి. ఇప్పుడు నేను చెప్పిన మాట ముగిస్తున్నాను. మీరు తర్వాత ప్రార్థన ఉంది,
అదనదు ఉపవాస ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హలో, కన్నెత్తి చూశాడు, మోసలేదు. అంటే ఏసైకి సమానంగా ఈడు చూశాడు. ఎవరికి? మోసకి, ఏడికి. అందుకని 3 పర్ణశాల కట్టిన ఏసై తోడుగా ఈడు మారిపోతానండి. ఎవరు? మోస సీనాయి కొండ నుంచి దేవుని చేతులుండి పలకలు తీసుకొని వచ్చిన వాడు. ఓకే, మోస పలకలు తీసి వచ్చిన మోస. ఏలి గారి కర్మేల కొండ నుండి ప్రార్థన చేసినాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈడు చేసినదన్నీ మారిపోతది. మారలేని, మార్పు లేని వాడు యేసయ్య తోడుగా ఉన్నా. స్తోత్రం. హలో, ఎవరు మాట వింటారు? ఈ మార్పు ఉన్నవాడు మాట వినడానికి మనుషుడికి ఇష్టం. మత్తాయి సువార్త దగ్గర రండి. అదే 17వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. మత్తాయి సువార్త 17వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి 5వ వాక్యం చదవండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. అంటే మోసకి ఏలియాకి కమ్ముకున్నారు. తర్వాత ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందించుచున్నా. ఈయన మాట వినుడని. అంటే అదో 3 మాట. ఆ వాక్యం విన్నారా? ఈయన నా ప్రియ కుమారుడు, 2 ఈయనని నేనేం చేస్తున్నారు? ఈయనలో ఏం చేయాలి? ఈయన మాట వినుడు. ఈ 3 మాట చెప్పింది. 3 మాట దేనికి చెప్పారండి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా 3 మాట ఎందుకు చెప్పారని? ఈ 3 మాట 3 పుస్తకం నుండి చెప్పారు యేసయ్య. లూకా సువార్త 24:44 మొదలు చూడండి. వెంటనే ముగుస్తాను కదా. ఇది చెప్పి బాకీ అన్ని ఏం చెప్పలేదు. లూకా సువార్త 24:44 వాక్యం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను 1 మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల 2 ప్రవక్తల గ్రంథం, 3 కీర్తనల్లోను. స్తోత్రం. ఈ 3 పుస్తకము నుండి ఈ మాట చెప్తుంది. ఎక్కడ? మత్తాయి సువార్త 17 5వ వాక్యములు రాయబడిన 3 మాట, 3 పుస్తకములు. 1 మోషే ధర్మశాస్త్రము, 1 మోషయ. ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. త్వరగా. ద్వితీయోపదేశ కాండం 18, 15. మరియు యెహోవా ఆ. నాతో ఇట్లనెను, ఆ. వారు చెప్పిన మాట ఆ. మంచిది. మంచిది. వారి సహోదరుల నుండి ఆ. నీ వంటి ప్రవక్తను ఆ. వారి కొరకు ఆ. పుట్టించెదను. ఆ. అతని నోట నా మాటలు నుంచెదను. ఆయన మాట. ఇదే 1 చెప్పారు. 2 ఇదే అంటే ధర్మశాస్త్రం. 2 కీర్తనములు 2వ అధ్యాయము 7వ వాక్యం. త్వరగా. అట్లనే నేను వివరించెదను. ఆ. యెహోవా ఆ. నాకు ఇలాగే సెలవిచ్చెను, ఆ. నీవు నా కుమారుడవు. నా కుమారుడు. 2వ మాట, ఈయన నా కుమారుడు. 3వ మాట యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా. ఆ. ఇశ్రాయేలు ఆ. నిన్ను నిర్మించిన వాడు ఇలాగే సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ఆ. పేరు పెట్టి ఆ. నిన్ను పిలిచి ఉన్నాను, ఆ. నీవు నా సొత్తు. తర్వాత నీవు ఆ. జలములలో ఆ. జలములలో
సారీ 42:1 అండి సార్. క్షమించండి 42. ఇదిగో నేను ఆ. ఆదుకోని నా సేవకుడు, ఆ. నేను ఏర్పరచుకోని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఆ. అతనియందు నా ఆజ్ఞను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనులకు న్యాయము కనపరిచి తెలుగు ఆ పదం రాలేదు. ఒకసారి కూడా My chosen one in whom my soul delights. I have put my spirit upon him. ఆయన మీద నేను సంతోషించున్నా. My soul delights. మై సోల్ ఈస్ Delight. ఎలైట్. ఆయన నేను సంతోషించున్నాను. ఇంకా నేను చెప్పిన మాట విన్నాను. అప్పుడు ఈ మేఘం వచ్చి ఏలియా గారికి మోసగారికి కప్పుకున్నప్పుడు ఒక స్వరం వినేది. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారును ఈయన యందు సంతోషించి. ఈయన మాట ఎవరి మాట? అలాగా చెప్పొద్దు. వాక్యం అర్థం కాదు. ఎలాగా చెప్పండి, ఎలాగండి? ధర్మశాస్త్రములు చెప్పినవాడు, కీర్తనములు చెప్పినవాడు, Amen. ప్రవక్తలు చెప్పిన యేసయ్య మాట నీ విన్నారట. హలో, అర్థమైంది? వాడు మాత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హలో, ఈ మార్పు లేని వాడు ఎవరని తెలుసా? స్తోత్రం. ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం వచ్చిన వాడు, కీర్తనమని చెప్పినట్టుగా వచ్చిన వాడు, ప్రవక్తలు చెప్పినట్టు వారా యేసయ్య మాట వినండి. ఆయనకి మార్పు లేదట. స్తోత్రం కలిగినగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మాట ముగుస్తున్నాను, చెప్పడానికి ఇష్టం కలుగుతున్నాను. స్తోత్రం. ఇక్కడ ఈ కొండ పైన ఏమండి ఎంతమంది ఉన్నారు? కొండ పైన ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారు? చెప్పండి. ప్రార్థనకి వెళ్ళడానికి వెళ్ళలేదు కదా? చెప్పండి. యాకోబు, యోహాను, పేతురు, యేసయ్య, ఏలియా, ఆ. మోషే. చెప్పండి. 5 కొట్టుతాం. ఎంతమంది ఉందండి? 1 యేసయ్య తల. అందరికి ఒక సూత్రం చెప్పండి. 2 ఎక్కడి నుంచి వచ్చారు? పైనుండి. అంటే పైనున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు. 3 భూమిలో నుండి. అంటే నేను ఇప్పుడు చెప్పిన వాక్యం చెప్పుకున్న వేరేం కాదు. ఏమండి? ఎఫెసీ పత్రిక 3:14 పరలోకంలో భూమి మీద వరకు కుటుంబం పేరు రాయనవాడు. అదే మీరు అందరూ వాక్యం తెలుసుకున్నారు కాబట్టి చదవండి. ఎఫెసీ పత్రిక 3:14. పదగారు చదవండి. 16. ఈ యేసు చేత పరలోకమునందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఓ సోదరు చెప్పండి. పరలోకంలో ఉన్న కుటుంబం ఇది చెప్పండి. భూమి మీద అంటే పరలోకంలో కుటుంబం వచ్చేది. ఎవరది? పరలోకంలో కుటుంబస్తులు ఎవరు వచ్చారు? 1 మోస, 1 ఏలియా. భూమి మీద కుటుంబములు ఉన్నవారు ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈ ప్రార్థన జరిగిన స్థలం మీద 2 కుటుంబస్తులు కలిసారు. దేవునికి స్తోత్రము. భూమి మీద ఉన్నవాడు వచ్చింది, పైకెక్కారు. పై నుండి 2 భూమి మీదకి దిగి వచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పిన అర్థమైందా? కొంచెం స్పీడ్ అయిపోయింది. అందుకని ఈయన నా కుమారుడు, ఈయన మాటని ఏం చేయాలి? విన్నాను. ఏదో గారి మాట వినకూడదట. ఆడు వస్తాడని చెప్పలేదు. మా యేసు ప్రభు ఏమండి మార్పు లేని దేవుడు ఉన్నదనగా ఆయన మాట విన్నట్టే. ఈరోజు చెప్పండి, మార్పు లేని దేవుడు నా తోడుగా ఉన్నాడు. మార్పు లేని దేవుడి తోడుగా ఉన్నా ఏరియో మారిపోతుంది.
అంటే ఏరియో మారిపోతుంది, మోసం మారిపోతుంది. ఆడు పొద్ద అద్భుతం చేసిన వాడే, కానీ దేవుడు అసలు మారిపోతుంది. మారలేని వాడు ఒక్కడు మాత్రమే లోకములు ఉన్నది, అది యేసు ప్రభు తప్ప ఎవడు కూడా లోకములు లేదు. పాత్ర మారిపోతుంది, విశ్వాసం మారిపోతుంది, మారిపోతుంది. కానీ దేవుడు మాత్రం చెప్పండి ఎప్పుడు తోడే వస్తుంది. ఆ తోడే వచ్చింది. ఎప్పుడు మార్పు లేదు. దేవుడు నీకు భర్తగా ఉన్నాడు, ఆ మార్పు లేని దేవుడు నీకు అన్నయ్య ఉన్నాడు. ఆ మార్పు లేని దేవుడు నీకు అమ్మగా ఉన్నాడు. ఆ మార్పు లేని దేవుడు నీకు అన్నయ్య ఉన్నాడు. ఆ మార్పు లేని దేవుడు నీకు వైద్యుడిగా నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడికి చెప్పండి ఆమె సహాయకుడుగా నమ్మదగిన సహాయకుడుగా మా దగ్గరికి దిగు. గట్టిగా దేవునికి ఆరాధించి ఈ భగవాన్ ప్రార్థనకి ఆరాధించి దేవునికి స్తోత్రములు అర్పించి బలపడే ఇప్పుడు వేదన మారిన వాడు మాత్రం ఆ హృదయముల భారం అరిగిపోయిన వాడు సోదరుడు. ఇప్పుడు నీ దేవుడి గురించి నీకు అర్థమైంది. మార్పు లేదు. మనిషి మార్పు, దేవుడు మార్పు. ఈరోజు నీ దగ్గర ఎవరైనా దెబ్బలు కొట్టితే ఏదో విడుదల కలుగుతుంది. నీకు వేదన కలిగితే ఏదో ఆనందం కొనియాడుతున్నా, వేదన కలిగితే ఏదో ప్రసవ జరగబోతున్నా, ఈ నిరాశ పడితే ఏదో వేద అద్భుతం జరగబోతున్నా. అడవాన శంకరి నీ మనసు వేదన అరిగిపో, నీ మనసులో భారం మారిపో. ఈరోజు మార్పు లేని దేవుడు నీ దగ్గరకు మోకరించడానికి ఇష్టమున్నవాడు ప్రార్థన చేయబోతున్నా. మోకరించడానికి ఇష్టమున్నవాడు ఏడుపు, కన్నీరు పడిన వాడు కన్నీరు పడి తర్వాత మనం ప్రార్థన చేయాలి. ఈరోజు రెండు మాటలు నీ కట్టు విప్పినది. గాడిదకి కట్టు విప్పిసే విలువలేని గాడిదకి విలువ నప్పిన దేవుడు. నీకు విలువన్నవాడు, నీకు విలువన్నవాడు. ఏదో దేవుడు పంపించిన గ్రామంలోకి వెళ్ళడానికి మొదటి వర్తమానం దేవుడు చెప్పాడు. నాకు తెలియదండి. దేవుడు సాన్నిధ్యం దిగుతున్నది, దేవుడు సాన్నిధ్యం దిగుతున్నది. మార్పు లేని దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. Oh,
ప్రార్థన చేసి లోకల్ జనానికి సమాధానం. నీ దేవుడు, నీ నమ్మిన దేవుడు మార్పు లేని బాకీ ఉన్నదన్నీ మారిపోతుంది. అమ్మ నాన్న చెల్లి సహోదరులందరూ అందరూ మారినప్పుడు నీకు తల్లిగా భార్యగా భర్త దేవుడు వైద్యుడుగా సహోదరుడుగా తల్లిగా తండ్రిగా మార్పు లేని దేవుడు నాకు ఈ రోజు నాకు మార్పు లేని దేవుడు ఆపత్కాలమున ఆయన నమ్మదక్కిన సహాయకుడుగా నా దగ్గరికి ఉన్న కాబట్టి గోత్రమయ్యా నా పిల్లలు తోడుగా ఉంది కాబట్టి నా పిల్లలు తోడుగా ఉంది కాబట్టి మార్పు లేని దేవుడు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వర్తమానం ఇచ్చిన ఇష్టం. మార్పు లేని దేవుడు మనకు తోడుగా ఉంది కాబట్టి మనం లయమైపోవాలి. అందరూ ఊహించే లయమైపో, అందరూ మనసుని తలుచుకున్న నష్టమైపోతారు. కానీ నీ తోడుగా ఉన్న కాబట్టి మన సిగిరి బాగుంది. అమ్మా తండ్రి నీ మార్పు లేదు కాబట్టి నీకు స్తోత్రం. ఈరోజు నన్ను కూడి వచ్చిన వారికి నీ బలపరితరా స్తోత్రం. నమ్మదగిన సహాయకుడుగా ఆపత్కాలములు నీ తోడుగా ఉన్నావు. ఈరోజు కూడి వచ్చిన అందరికీ ఆశీర్వదించు. వాక్యం అందరికి పని చేసిన అందరికి విశ్వాసంలోకి అభివృద్ధి చెందిన ఇష్టం. అందరి జీవితంలో విడుదల కలిగిన ఇష్టం. యేసు నామములో అడిగిపోయింది. గట్టిగా సంతరించప్పుడు నీకేదైనా